హలో అండి. మా బుజ్జి బాబుకి రాగి పిండి జంతికలు చేయడం కోసం రాగులను విసురుతున్నానండి. వీటిని మిక్సీలో వేసుకుంటే పిండి అవుతుంది కానీ నూక రాదు కనుక నేను ఇలాగా విసురాయిలు విసురుకుంటున్నాను అనమాట. శుభ్రంగా రాగులను శుభ్రంగా కడిగేసుకుని మనం ఎండలో ఆడబెట్టుకున్న తర్వాత ఇలా విసురుకుంటే మనకి పిండి నూక రెండు ఒకేసారి వస్తాయి. అదే మిక్సీలో అయితే ఓన్లీ పిండి మాత్రం వస్తుందన్నమాట. దీన్ని విసేసుకున్న తర్వాత మనం ఇలా జల్లెడతో జల్లించేసుకుంటే పైన నూక ఉండిపోతుంది, కింద పిండి వస్తుంది అనమాట. ఆ నూకని మనం ఇడ్లీ పిండికి వాడుకోవచ్చు. ఇడ్లీకి జంతికల కోసం మనం ఒక గ్లాసు కానీ కప్పు కానీ ఏదో ఒకటి కొలతండి. చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే మనకి పిల్లలకి ఫ్రెష్గానే ఉంటాయి, బాగుంటాయి కూడాను. రాగి పిండిని ఒక 3 కప్పులు రాగి పిండికి గాను 1 కప్పు వరిపిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవచ్చు. వరిపిండి వచ్చేసి పొడిపిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలు మనం కడిగి ఆరబెట్టుకునే పిండి కూడా వేసుకోవచ్చు అండి, పర్లేదు. అయితే కప్పు శనగపిండి కదా, శనగపిండి లేదు అనుకని చెప్పేసి నేను ఇలా పుట్నాల పప్పుని ఒక అరకప్పు తీసుకొని దాన్ని ఇలా మిక్సీలో పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని కలిపేసుకోవడమేనండి. దీంట్లో వాము ఇలా కొద్దిగా నలిచి వేసుకుంటే ఆరోమా రిలీజ్ అవుతుంది అనమాట. నువ్వులు కూడా వేసుకోవచ్చు, నువ్వులు లేవు నా దగ్గర, సరే నువ్వులు వేయలేదు. సరిపడా ఉప్పు, కారం, వెన్న కూడా వేసుకొని కలుపుకోవాలి. వెన్న లేకపోతే ఇలాగ కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని వేసుకుంటే ఒక 3 స్పూన్లు గుల్లగా వస్తుంది అనమాట పిండికి. ఇలా వరిపిండి శనగపిండి బైండింగ్ ఎందుకంటే వట్టి రాగిపిండి అనుకోండి ఊడిపోద్ది అనమాట, జంతికి షేప్ రాదు. అందుకని చెప్పేసి కొద్దిగా వరిపిండిను శనగపిండి కూడా వేసుకుంటారు. దీన్ని శుభ్రంగా పొడిపిండి అంతా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అంతా పిండి అంతా వెన్న కలిసే వరకు ఇది కొంచెం ఇలా పట్టుకుంటే మనకి ఇలా ముద్ద వచ్చిందానికి జంతికలు చక్కగా క్రిస్ప్గా వస్తాయి అన్నమాట. మనం మామూలు నీళ్ళే వేసుకొని జంతికల పిండిలాగా కలుపుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటాం. ఇదిగండి ఇట్లాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనం జంతికలు ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఆల్రెడీ జంతికలు చేసే వాళ్ళకి తెలిసే ఉంటుందండి. ఇది మనకి తడి ఆరిపోకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది కాగేలోపు మనం జంతికలు కట్టుకొని తీసుకొని దాంట్లో మనకి నచ్చిన షేప్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా ఈజీగా మూవ్ అవుతుంది, లేకపోతే అంటుకుపోతుంది చుట్టూరుతా. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని దాంట్లో సరిపడా వేసుకొని మనం జంతికలు ఒత్తుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, మామూలు జంతికల కన్నా కూడా రాగి పిండితో చేసిన జంతికలు మంచి టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి. మ్యాక్సిమం స్నాక్స్ ఇలా ఇంట్లో చేయడానికే ట్రై చేయండి. బయట అది కొనిచ్చేస్తారు కొంచెం టైం లేక పిల్లల కోసం. అలా కాకుండా ఒక గంట టైం తీసుకుంటే మనకి హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇవ్వండి డైరెక్ట్ ఆయిల్ వేసుకోవచ్చు కానీ చేతులు వేడికి కాలుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలాగా బూందీ దేవి గట్టి మీద కానీ వేరే గట్టి మీద కానీ వేసుకొని ఇలా ఒకటోటి కింద జారి విడుచుకోవాలన్నమాట ఆయిల్లోకి. ఆయిల్తో కదండి వేడిగా ఉంటుంది, ఎక్కడ చెదురుతుందని చెప్పేసి ఇట్లా కొంచెం పొడుగున్న గట్టితోటే వేసుకుంటే మంచిగా ఉంటుంది. మెల్లిగా వేసుకోవాలి. ఫ్లేమ్ కూడా మన హై ఫ్లేమ్లో కాకుండా మరి సిమ్లో కాకుండా మధ్యస్థంగా పెట్టుకొని వేయించుకుంటే చక్కగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మనం ఇలా జంతికలు దేవుకోవడానికి ఇలా జాలి గిన్నె వేసుకున్నాం అనుకోండి, కింద గిన్నె పెట్టుకుంటే ఆ జాలి గిన్నెలోంచి ఎక్సెస్ ఆయిల్ అయినా ఉంటే కిందకి వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం మన పిండి అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇలా జంతికలు ఒత్తుకుంటూనే ఉండాలని ఒత్తుకొని వేయించేసుకోవాలి. ఇక స్టార్టింగ్ నుంచి మా వాడు చేసే వరకు ఇలా తింటూనే ఉన్నాడు. వీడి కోసమే చేస్తాడు, వాడికి చాలా ఇష్టం అనమాట ఇవి.
జంతికలు రెడీ అయిపోయినవి. ఇవన్నీ చూసుకొని ఇలా చక్కగా కొద్దిగా బ్రష్ చేయగానే అలా గుల్లగా వచ్చినాయా, మంచిగా బాగా వచ్చినాయి అనమాట. ఇవి వచ్చిన వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లా కానీ ఇకుండా ఎక్సెస్ ఆయిల్ అలా వచ్చింది చూసారా, అలా దిగిందో కిందకి, దాన్ని మనం పడేయచ్చు. ఇవన్నీ ఇలా గాసెస్ అలా కానీ మనకి నచ్చిన డబ్బాలో కానీ గాలి తగలకుండా వేసుకుంటే పిల్లల వారం రోజుల వరకు చక్కగా తినచ్చు. స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి రాగానే పిల్లలకి ఇచ్చుకుంటే హెల్తీ స్నాక్ పెట్టామన్న మంచి ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి మా వాడు కూడా ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు. పక్కన తింటూనే ఉన్నాడు, పక్కన హెల్ప్ చేస్తున్నాడు. బాగుందా మహి? బాగుంది టెన్. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. హెల్దీ రాగి పిండి జంతికలు రెడీ అయిపోయినండి ఎయిర్ టైట్ కంటైనర్లో.